శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ కన్యా రాశికి చూసుకున్నప్పుడు పంచమ భావంలోని 4 గ్రహాల యొక్క కూటమి శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు ఉన్నాడు. షష్ఠస్థానంలో రాహు, సప్తమంలో శనీశ్వరుడు, అదేవిధంగా రాజ్యంలో బృహస్పతి కనబడుతుంటే వ్యయంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. రాజ్యంలో బృహస్పతి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. సప్తమంలో శనీశ్వరుడు, 6వ స్థానంలో రాహు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో, ఉద్యోగం చేసే ప్రదేశంలో మీకు ఒక డెవలప్మెంట్ కనబడే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రమోషన్, ఇంక్రిమెంటు, గ్రాండ్, తర్వాత మీ యొక్క ఐడెంటిటీ అనేది జరగడం. అదేవిధంగా ఈ 15 రోజుల్లో డెఫినెట్గా మీకు ఏంటంటే డిగ్నిఫైడ్గా మీకు ఒక ర్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. అది గవర్నమెంట్ అనుకోండి, సెమీ గవర్నమెంట్ అనుకోండి, పబ్లిక్ సెక్టర్ అనుకోండి, ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, ఐటీ రంగం ఏదైనప్పటికీ కూడా చిన్న సైజ్ ఇంక్రిమెంట్ రావడం కానీ, ఒక నేమ్ ఫేమ్లో కొంచెం చేంజెస్ రావడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారస్తుల్లో కూడా మీ యొక్క బ్రాండ్ నేమ్ పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు 1-2 కొంచెంగా కలిపి చేసే వ్యాపారాలు కొన్ని ఉంటాయి. అది కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కుటీర పరిశ్రమలు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ బిజినెస్ కానీ ఏదైనప్పటికీ కూడా కొంచెం డెవలప్మెంట్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. జాయింట్ వెంచర్స్ కూడా మీకు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాంతో నేమ్ ఫేమ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతుందని చెప్పచ్చు. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు కూడా మీరు పాల్గొంటారు. ఓకే, ఫైన్. మీకు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉంది. కానీ విదేశాల్లో ఉన్న చదువుకున్న విద్యార్థులు ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో మాత్రం సఫలీకృతం అవుతారు. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సరైన సమయం అని చెప్పడానికి అవకాశం లేదు. ఓకే, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్ అయిన వ్యాపారస్తులకి న్యూట్రల్గా ఉంటుంది. అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, మెడికల్, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం కొంచెం రైజింగ్లో కనపడుతుంది. ఏం భయపడకలేదు. ఇక మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి 6వ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది మనకి ఇక్కడ. అంటే రక్త సంబంధమైన కొంత సమస్య తీసుకొచ్చే అవకాశాలు ఈ పరిస్థితులు కనబడుతుంది. సో అది కూడా పాదాలు పై భాగం నుండి మోకాల కింద భాగంలో న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. బ్లడ్ సర్క్యులేషన్లో కొంత క్లాటింగ్ అవ్వడం, దానివల్ల ఒత్తిడి రావడం, అది 40 years to 60 years మధ్య కనిపిస్తుంది. అదేవిధంగా యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడాను ఆ నరాలు లాగడం అనేది కొత్తగా కనబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని నుండి అధిగమించి యోగంలోకి వెళ్ళడానికి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని రాహుకేతుల యొక్క విశేషమైన పూజ చేయడం ప్రయత్నం చేయండి. చేసుకున్నప్పుడు అంటే కొంతవరకు పూజ చేసిన ప్రసాదం తీసుకుంటే ఆ ప్రసాద ప్రభావం వల్ల రాహుకేతుల యొక్క మంత్రాన్ని సాధన చేయడం వల్ల కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంటుంది. రాహు అంటే ఎవరో కాదు, దుర్గా అమ్మవారి అని అంటుంటాం. అలాగే కేతు అంటే గణపతి యొక్క తత్వం అని చెప్తుంటాం. సో ఈ ఇండైరెక్ట్గా అమ్మవారిని, గణపతిని ఇద్దరిని మీరు ఆరాధన చేసినట్టే. ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.